బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటు చేసుకోబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరేందుకైతే రంగం సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా సొంత పార్టీ తీరుపైన అయితే ఆయన అసంతృప్తితో ఉన్నట్లు, ఇక ఆయన చివరకు కారు ఎక్కాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే విశ్వసనీయ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతోంది. మరి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే అంశం పైన ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులతో అయితే భేటీ అయి చర్చించారు ఆయన. అనంతరం కేటీఆర్ ఇంకా ఆయనకైతే జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఇదే అంశం పైన మరింత ఇన్ఫర్మేషన్ ని మనతో షేర్ చేసుకోవడానికి మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. ప్రభాకర్, ఏమిటి అంటే జీవన్ రెడ్డి ఉన్నట్టుండి ఒక్కసారిగా కాంగ్రెస్ ను వీడటం ఏమిటి? మరి బీఆర్ఎస్ లోకి అంటే జీవన్ రెడ్డి చేరాలని నిర్ణయించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటారు? రాధాకృష్ణ, గతంలో జీవన్ రెడ్డి అడుగడుగున కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, అనేక దఫలాలుగా చెప్పుకొని వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడంతో తను నిర్ణయం తీసుకున్న సందర్భం మనకు క్లియర్గా కనిపించింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అయితే బయటకు వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తాడని దాని మీద కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక చర్చ జోరుగా అందుకుంది. ఇటు బీఆర్ఎస్ అని కొంతమంది, అటు బీజేపీ అని కొంతమంది, ఒక 15-20 రోజుల నుంచి కూడా ఇదే చర్చ నడుస్తుంది. అయితే తను బీఆర్ఎస్కి వెళ్తున్నట్టుగా ఫుల్ అప్డేట్స్ అయితే మనకు వచ్చేసాయి. లైన్ క్లియర్ అయినట్టు కూడా క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమెరికా పర్యటన ముగించుకొని కేటీఆర్ ఇవాళ నిన్న హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యం, ఆ తర్వాత అధినేత కేసీఆర్తో కూడా ఒక కీలక మీటింగ్ను పెట్టుకున్నట్టు కూడా క్లియర్గా అర్థమవుతోంది. కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కీలక నేతలతో కూడా జీవన్ రెడ్డి దాని మీద కూడా కొంత భేటీ అయినట్టు కూడా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జగిత్యాలకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. వెళ్లే క్రమంలో కూడా కేటీఆర్కి సంబంధించి అదేవిధంగా ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టుగా ప్రాంతంలో తెలుస్తా ఉన్నది. అక్కడ కేటీఆర్ కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడుతున్నటువంటి కీలక నేతలు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతోని భేటీ అవుతారు. ఆ తర్వాత నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్తారు. వెళ్ళి అక్కడ జీవన్ రెడ్డితో భేటీ అయ్యి ఆ పార్టీలోకి ఆహ్వానిస్తారన్నట్టుగా మనకి సమాచారం అయితే అంతా ఉంది. ఇదంతా కూడా అంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్గా మారింది. బీఆర్ఎస్ పార్టీలోనే జీవన్ రెడ్డి వెళ్తున్నారు అనే దాని మీద కూడా చర్చ జోరుగా నడుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే జీవన్ రెడ్డికి మాత్రం కొంత సముచిత స్థానం దక్కుతుందంటూ కూడా తను ఆలోచించుకున్నట్టుగా తెలుస్తోంది. అటు బీజేపీ పార్టీ నుంచి కూడా జీవన్ రెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చారు. కానీ అటు తను బీజేపీ పార్టీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తేనే బాగుంటుందంటూ కూడా వారి అనుచరులతోని జీవన్ రెడ్డి చర్చించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ స్థానాన్ని, గతంలో కేశవరావుకు ఉండే స్థానాన్ని ఇవాళ జీవన్ రెడ్డికి ఇస్తారంటూ కూడా కొంత కేసీఆర్ ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటు జీవన్ రెడ్డి కోడలికి కూడా, చరిష్మారెడ్డికి కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారంటూ కూడా కొంత భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి ఆలోచించుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తేనే బాగుంటుంది అనే నేపథ్యంలో జీవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్కి గ్రీన్ సిగ్నల్ చెప్పడం, అధినేత కేసీఆర్తో కూడా మాట్లాడినట్టు కూడా కొంత సమాచారం అంతా ఉంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వారందరూ కూడా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా ప్లాన్ వేసినట్టుగా తెలుస్తాం. జీవన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గుడ్ బై చేసి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులతో కావచ్చు, అదేవిధంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో కావచ్చు జీవన్ రెడ్డిని భేటీ అయ్యి వారి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి గతంలోనే చూసాము. తను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడో తుల ఉమా కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల సంజయ్ కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులతో కూడా భేటీ అయ్యి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలంటూ కూడా వారికి ఆహ్వానించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో వారు అన్ని కూడా జీవన్ రెడ్డి అన్ని కూడా
ఆలోచించుకొని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అయితే క్లియర్‌గా ఇక్కడ మనకి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లయితే అక్కడ అది ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద గట్టి పట్టు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయంలో 42 సంవత్సరాలకు సంబంధించి అనుభవం ఉన్నది. తనకి 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 2 సార్లు మినిస్టర్‌గా చేసినటువంటి నాయకుడు ఇవాళ బలమైన పార్టీలోకి చేరితే ఖచ్చితంగా ఇటు జీవన్ రెడ్డికి ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు కూడా చేకూరుతుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అక్కడ ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, కీలక నాయకులు కూడా ఆలోచించుకొని ఇవాళ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా క్లియర్‌గా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. మరి కేవలం అసంతృప్తి కారణంగానే జీవన్ రెడ్డి అయితే ప్రస్తుతము బీఆర్ఎస్లో చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తూ ఉంది. మరి అసంతృప్తి ఆయన వ్యక్తం చేసినటువంటి అంశాలు ఏమిటి? అంటే ఏ అంశాలు ఆయన కాంగ్రెస్కు తెలియజేశాడు? నేను ఈ పలానా సమస్యల వల్ల నేనైతే పార్టీని వీడాలనుకుంటున్నట్టు ఏమైనా తెలియజేశాడా? మరి తెలియజేస్తే ఆ అంశాలు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్‌గా తను పార్టీ వీడే టైంలో కూడా తనకు జరిగినటువంటి అవమానాలు కావచ్చు, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు లేఖ రాసినటువంటి పరిస్థితి. ఆ లేఖలో కూడా ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అన్నిటిని కూడా ప్రస్తావించినట్టుగా క్లియర్‌గా మనకి కనిపించింది. అయితే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసినటువంటి అంశం కనిపిస్తా ఉంది. అయితే అక్కడ ఏదైతే జగిత్యాలకు సంబంధించిన ప్రాంతంలో డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి రావడం, వచ్చిన తర్వాత వారికి సరైన గుర్తింపు లేకపోవడం, జీవన్ రెడ్డికి వారిని అవమానించడం కావచ్చు, కొన్ని రీసెంట్‌గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టికెట్ల విషయంలో కూడా తను ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. సుదీర్ఘ అనుభవం ఉంది. అట్లాంటి నాయకుడితోని చర్చించకుండా తన ఇష్టానుసారం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వారికి నచ్చిన నాయకులకి ఇవ్వడం, ఇక్కడ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించి వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవడం, ఇదంతా కూడా జీవన్ రెడ్డి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తను ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. ఆ లేఖలో ముఖ్యంగా పార్టీ మారడం గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు పార్టీలోకి? అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి వర్గం అంతా కూడా పాత కాంగ్రెస్ పార్టీ అక్కడ సీనియర్ నాయకులు ఉన్నటువంటి వారిని కొంత ఇబ్బంది పెడతా ఉంది. వారిని లెక్కలోకి తీసుకుంటలేదు. వారికి సరైన గుర్తింపు ఇవ్వట్లేదు. ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటూ కూడా పల్లెన వాడవాడన సీనియర్ నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వారికి గుర్తింపు లేకుండా ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వారిది నడుస్తూ ఉంది నియోజకవర్గంలో. వారి మీదనే మేము పోరాటం చేసినాం. మళ్ళీ వారిని నియోజకవర్గాలు తీసుకొచ్చి మా మీద ఒక గుదిబండలా మారుస్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా మరి ఏఐసిసికి కూడా లేఖ రాసినటువంటి సందర్భం కూడా మనం చూసాము. ఆ నేపథ్యంలో రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. రాజీనామా చేసిన తర్వాత జీవన్ రెడ్డి ఒక కౌంటర్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డికి ఒక పెద్ద కౌంటర్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా తొక్కుకుంటూ వచ్చా అని మాట్లాడుతున్నావు. తొక్కుకుంటూ ఎట్లా వచ్చావో మాకు తెలుసు బిడ్డ, చూసుకుందాం ముందు ముందు అంటూ కూడా ఇటు జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలని దోపిడీ చేసే పాలన, ప్రజల్ని పీడించుకునే పాలన. 2.5 ఏళ్లుగా ప్రభుత్వం ఎట్లాంటి పాలన అందిస్తా ఉందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు ఎటు వెళ్ళాయి, వాళ్ళ ప్రభుత్వం ఎటు పోతుందనే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద కూడా జీవన్ రెడ్డి కౌంటర్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఆ నేపథ్యంలో తను బయటికి వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తాను. ముఖ్యంగా ఇక్కడ జీవన్ రెడ్డి బయటికి రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా జగిత్యాలకు సంబంధించిన సంజయ్ అని కూడా క్లియర్గా మనకి ఇక్కడ స్పష్టం అవుతా ఉంది రాధాకృష్ణ. అంటే మరి జీవన్ రెడ్డి లాంటి కీలక నేత కాంగ్రెస్ను వీడి మరి బీఆర్ఎస్లోకి చేరితే మరి జగిత్యాల లాంటి ప్రాంతంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పట్టు కోల్పోవడం ఖచ్చితంగా కనిపిస్తూ ఉందా? మరి దాంతోపాటుగా కూడా ఉత్తర తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభాకర్? జగిత్యాలకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో కూడా రెడ్డి కాంగ్రెస్ నేతలను ఎవరైతే జీవన్ రెడ్డి అనుచరులకు ఉంటారో వారికి మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ అక్కడ కొంతమంది వారు గెలిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు జగిత్యాలలో జీవన్ రెడ్డికి ఎంత పట్టుందనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత
విఫలం చెందొచ్చు ఈ విషయంలో. అక్కడ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే ఒక బలమైన పట్టున్నటువంటి నాయకుడు, నియోజకవర్గంలో తన పేరు అడుగడుగునా వినిపించేటటువంటి నాయకుడు. సో, అట్లాంటి అనుభవం ఉన్న నాయకుడు, అట్లాంటి పేరున్న నాయకుడు, అట్లాంటి ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీడి బయటికొచ్చాడంటే, ఆ ప్రాంతంలో గట్టి ఎఫెక్టు ఇటు కాంగ్రెస్ పార్టీకి తగలబోతుందంటూ కూడా క్లియర్‌గా స్పష్టమవుతా ఉన్నది. జీవన్ రెడ్డి బయటికి రావడంతోని కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆ పార్టీని వీడి బయటకొస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తాంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జగిత్యాలలో ఖాళీ అయితున్నటువంటి పరిస్థితి, ఖతమైతుందని కూడా క్లియర్‌గా అక్కడ ఉన్నటువంటి అనుచరులు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక దాంతో పాటు ఉత్తర తెలంగాణ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తన పట్టుని కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, అది కాంగ్రెస్ పార్టీ కోసం 40 సంవత్సరాలు దాదాపు ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నో కష్టాలు చూసాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉత్తర తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉనికి మరి కాపాడింది జీవన్ రెడ్డిగానే చూస్తా ఉంటారు అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా. అట్లాంటి నాయకుడు ఆ ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి బయటికి రావడం, సో అక్కడున్న రాజకీయ సమీకరణ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వీడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తాడు. రానున్న భవిష్యత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉత్తర తెలంగాణ నుంచి కావచ్చు, అదే జగిత్యాల ప్రాంతంలో కూడా గట్టి షాక్ కలిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. మరి జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళడం పైన, ఈ అంశం పైన ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు ఎవరైనా, ఇతర కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించారా? అట పిసిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశం మీద స్పందించినట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఆ అక్కడ పంచాయతీలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటారు, కానీ ఆ పార్టీ ఇప్పటికే కుటుంబ పంచాయతీలో చిక్కుకొని ఉన్నది. అట్లాంటి పార్టీలోకి వెళ్ళి ఏం సాధిస్తారంటూ కూడా తను మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే గతంలో జీవన్ రెడ్డిని కూడా కలిసి ప్రయత్నం చేశారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లి మాట్లాడదాం, మీరు పార్టీ వీడొద్దు, మీలాంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు పార్టీకి అవసరం అంటూ కూడా కొంత బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు మనకు కనిపించింది గతంలో. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డిని కలవడం కావచ్చు, వారితో మాట్లాడడం కావచ్చు. సో అదంతా కూడా మాట్లాడిన తర్వాత కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కూడా మీడియా ముందు కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. సో మేము చెప్పే ప్రయత్నం చేశాము, తర్వాత వారి డిసిషన్ వారికి ఉంటుంది, వ్యక్తిగత నిర్ణయం వారికి ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేము, కానీ దీన్ని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తాము, మరి పార్టీలో ఇట్లాంటి నాయకులు ఉండాలి అంటూ కూడా వారు ప్రస్తావించిన సందర్భం కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి చేరుతారనే వార్తలు వస్తున్నాయో దాని మీద మహేష్ కుమార్ గౌడ్ స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. సో పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతున్న పార్టీలోకి వెళ్ళి ఏం సాధిస్తారు అంటూ కూడా వారు ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకి క్లియర్గా కనిపించింది. ఆ పార్టీ కుటుంబ వివాదాల్లో చిక్కుల్లో ఉన్నది, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వెళ్ళిపోయింది ఆ పార్టీకి సంబంధించి అంటూ కూడా అటు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపించింది రాధాకృష్ణ గతంలో. అంటే మరి టీఆర్ఎస్ అది ఎవరైతే కేటీఆర్ కావచ్చు, ఇంకా హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరితో జీవన్ రెడ్డి ఎప్పుడైతే చర్చ జరిపారో ఈ చర్చల్లో భాగంగా ఆయన అయితే కొన్ని అంశాలను ముందుకు తీసుకురావడం జరిగిందన్నట్టు తెలుస్తోంది, కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఏమిటి ఈ కండిషన్స్, ఈ షరతులు ఏమిటి, ఏమై ఉండొచ్చు? జీవన్ రెడ్డి నేను బీఆర్ఎస్లో చేరాలి అంటే ఖచ్చితంగా నాకు ఎలాంటి వెసులుబాటులు కల్పిస్తారన్న కోణంలోనా, లేకపోతే ఏమిటి ఆ కండిషన్స్ ఏమిటి? కండిషన్స్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు చాలా మంది సీనియర్ నాయకులు పార్టీలో జాయిన్ అవుతున్నారు, వారందరికీ కూడా సరైన గౌరవం గుర్తింపు దక్కాలి. ఆ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కుంపటిలో కుప్పటి అన్నట్టుగా అట్లాంటి ఏమీ దారి తీయకుండా మాకు సాఫీగా మాకు అందరికీ కూడా సముచిత స్థానం దక్కాలి మాకు ఆ పార్టీలో. నాతో పాటు వచ్చేటటువంటి కార్యకర్తలకు కావచ్చు, కీలక నేతలందరికీ కూడా ఎట్లాంటి అది లేకుండా గొడవలు అలాంటి ఏమీ లేకుండా ఖచ్చితంగా అందరితో కలుపుపోయేటట్టుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదంతా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటూ కూడా వారు కొంత మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు నాకు కొంత గౌరవం, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, నాకు కొంత గౌరవం తగ్గేటటువంటి పదవి ఉంటే బాగుంటుంది, నేను కూడా పార్టీ కోసం పోరాడతానంటూ కూడా జీవన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే జనరల్ సెక్రటరీ స్థానాన్ని ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు వీలుంటే మీ కుటుంబం నుంచి ఎవరైనా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా
హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కనిపించింది జీవన్ రెడ్డికి. ఇదంతా కూడా ఆలోచించుకొని ఇటు బీజేపీకి వెళ్ళాలా, బీఆర్ఎస్‌కి వెళ్ళాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది అనే దిశలో జీవన్ రెడ్డి ఆలోచించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. జీవన్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళకపోవడానికి కూడా ఒక కీలక బలమైన కారణం ఉందంటూ కూడా తెలుస్తుంది. అది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్ విషయంలో కూడా అక్కడ కొంత సముచిత స్థానం తనకు దక్కలేదంటూ, అదేవిధంగా ఎప్పుడూ కూడా అందులో కొంత వివాదానికి వెళ్తున్న పరిస్థితులు, అక్కడ కూడా నాయకులకు సరైన గుర్తింపు లేకపోవడం, అక్కడ కూడా వర్గపోరు జరగడం, ఇదంతా కూడా ఆలోచించుకున్నటువంటి జీవన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇక్కడ బలమైన ఒక గలం ఉంటుంది. ఇక్కడ ప్రాంతం పార్టీ కాబట్టి ఈ పార్టీకి పట్టు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ప్రాంతం పార్టీలోనే జాయిన్ అయితే బాగుంటుంది అనే ఆలోచనలో జీవన్ రెడ్డి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ భేటీ కానున్నారు. పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళడం అనే అంశం పైన అయితే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ జగిత్యాలలో చూసినట్టయితే హడావుడి అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తన యొక్క కార్యకర్తలు కావచ్చు, లేకపోతే తన అనుచరులు కావచ్చు, ఇక వాళ్ళైతే ఖచ్చితంగా విముఖత చూపుతున్నారు అన్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి దీనిపైన అంటే కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటారు? జీవన్ రెడ్డితో ఉన్నటువంటి కార్యకర్తలు, కీలక నేతలు అందరూ కూడా తన వెంటే బాట అంటూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత వారందరూ కూడా జీవన్ రెడ్డితోనే బయటకు వచ్చిన సందర్భం కనిపించింది. అయితే కొంతమంది దీంట్లో సంజయ్కి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ అనుచరులకు సంబంధించి కొంతమంది సంజయ్తోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు కొంత ప్రలోభ పెడతా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ జీవన్ రెడ్డి అనుచరులకు సంబంధించి వారిని మళ్ళీ రిటర్న్ తీసుకునే ప్రయత్నంలో ఆ పార్టీలోకి వెళ్తే ఏముంటుంది, అక్కడ ప్రతిపక్షం అనే మాట తప్ప అట్లా ఎలాంటి అది పార్టీకి పనుగొడ లేదు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది పడతారు మీరు అంటూ కూడా, ఇందులోకి వస్తే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇందులోనే బాగుంటుంది, మన ఫ్యూచర్ ఉంటుంది అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలకు ప్రలోభ పెడుతున్నటువంటి సందర్భం అక్కడ వేడిగా నడుస్తున్న చర్చనైతే నడుస్తుంది. అయితే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోయే పరిస్థితి లేదు. మేము ఏదున్నా జీవన్ రెడ్డి గారితో ముందుకెళ్తాం. అప్పటి నుంచి జీవన్ రెడ్డి అన్నతోనే ఉన్నాం, ఇప్పుడు కూడా జీవన్ రెడ్డి అన్నతోనే ఉంటాం. కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా మాకు మా నాయకుడే కావాలంటూ కూడా చాలామంది పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భం కనిపించింది. అయితే ఇవాళ కేటీఆర్ వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఘనంగా భారీ స్వాగతం తెలుపుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. జీవన్ రెడ్డి అనుచరులను కూడా చెప్పుకోవచ్చు. వారందరూ కూడా కేటీఆర్కి ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. జై రామన్న అంటూ కూడా మీ ఫాలోవర్స్ అంటూ కూడా కొంతమంది ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో కూడా ఈ ఫ్లెక్సీల మీద కూడా కొంత చర్చ నడుస్తూ ఉన్నది. ఇటు జీవన్ రెడ్డి ఫోటో, అటు కేటీఆర్ ఫోటో, కేసీఆర్ ఫోటో, హరీష్ రావు ఫోటో, ఈ నేతల ఫోటోలు వేసి ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో, అక్కడ నియోజకవర్గ రాజకీయాల్లో కూడా కొంత వేడిగా చర్చ నడుస్తూ ఉన్నది. కేసీఆర్ ఏంటి, ఇటు కేటీఆర్ ఏంటి, ఇటు జీవన్ రెడ్డి వార్తను ఉండడం ఏంటి అంటూ కూడా కొంతమంది తెలియని వాళ్ళు కూడా దాని మీద మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి, మరి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జీవన్ రెడ్డిని కేటీఆర్ కలవనున్నాడు, భేటీ కానున్నారు. మరి ఆ నేపథ్యంలో మరి బయటకు వచ్చి మీడియా మిత్రులతోని మీడియా ముందు ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉంటుందా ఏందనేది మరికొద్ది క్షణంలో తెలియనుంది రాధాకృష్ణ. మరి తెలంగాణలో బీఆర్ఎస్ బలం పెంచుకోవడంలో అయితే మరి ఈ జీవన్ రెడ్డి యొక్క చేరిక అనేది ఎంతవరకు బీఆర్ఎస్కు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయంటారు ప్రభాకర్? పూర్తి స్థాయిలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకి పరిమితమైంది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు కూడా రావడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు రావడం జరిగింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా ఊహించినంతగా రాలేదంటూ కూడా నాయకులు మాట్లాడుకున్న సందర్భం కనిపించింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా తక్కువ చైర్మన్ పదవులు వచ్చినటువంటి 2-3 వచ్చినటువంటి పరిస్థితులు. అంటే వరుసగా పార్టీ ఓటమి పాలవుతా ఉన్నది. ఖచ్చితంగా బలమైన క్యాడర్, బలమైన లీడర్ పార్టీలోకి చేరితే పార్టీ ఇంకా పటిష్టమవుతుంది, ఇంకా ముందుకెళ్తుంది. ఆ ప్రాంతంలో గట్టి పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఆలోచించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటు దాంతోపాటు కల్వకుంట్ల కవిత కూడా బయటికి రావడం, వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులకు సంబంధించిన కీలక నాయకుల మీద కొన్ని ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలు తట్టుకుంటూ పార్టీ ఇటు ఓటమిలను చూసుకుంటూ చాలా ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైన క్యాడర్, బలమైన లీడర్ వస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో అధికారాన్ని కూడా చేపట్టే
అవకాశం ఉంటుందన్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది. అట్లాంటి నాయకుడు జీవన్ రెడ్డి కూడా పార్టీలోకి వస్తే ఇవాళ పార్టీకి కొంత బలం చేకూరుతుంది. ఖచ్చితంగా అలాంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా అవసరం అంటూ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొత్త చర్చ నడుస్తుంది. ఈ ఓటమి పాలవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకోవైపు వర్గపోరు కుటుంబంలోకి సంబంధించి వర్గపోరు నడుస్తున్న దాంట్లో కూడా ఇవన్నీ కూడా అధిగమించుకొని ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీకి జీవన్ రెడ్డి లాంటి నాయకుడు కూడా తోడవుతే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా అధికారం దక్కించుకునే యోచనలో ఉంటుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ తన పార్టీలోకి ఆహ్వానించడం అనేది అంటే ఇప్పుడు ఆహ్వానిస్తూ ఉంది. మరి దాంతో పాటుగా కూడా మరి ఈ అంశాన్ని చూపిస్తూ జీవన్ రెడ్డిని చూపిస్తూ కాంగ్రెస్ పార్టీలో నుంచి మరింత మంది నేతలను బీఆర్ఎస్ ఏమైనా లాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఎంతో కృషి చేసినటువంటి నాయకుడిని ఇవాళ వారికి సముచిత స్థానం లేకుండా బయటకు వెళ్ళిన పరిస్థితి. సో జీవన్ రెడ్డి బాటలోనే చాలా మంది సీనియర్ నాయకులు వస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. చాలా మంది అసంతృప్తి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటూ కూడా వారు ఎంతో అహర్నిశలు కృషి చేసినటువంటి చాలా సీనియర్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు పార్టీ చేంజ్ కావాలనే యోచనలో కూడా వారు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవేళ చేరితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బలం చేకూరుతుంది. ఇక ఆ పార్టీని ఆపేదే ఎవరు ఉన్నారన్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎవరెవరు బయటకు వస్తారు, ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు అనేది దాని మీద కొంత చర్చ నడుస్తా ఉంది. అయితే ఇటీవల రాజగోపాల్ రెడ్డి కూడా కొంత కేటీఆర్ తోని భేటీ అవ్వడం కూడా దీనికి సంబంధించిన అంశం కూడా చర్చ నడుస్తా ఉన్నది. ఏదైతే లంచ్ మీట్ లో కేటీఆర్ తోని అసెంబ్లీ దగ్గర కేటీఆర్ తోని లంచ్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఆ నేపథ్యంలో వారు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటు బట్టి విక్రమార్క కుమారుడి పెళ్లిలో కూడా మన రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ మీద చేయేసి కావచ్చు, అన్న ఎట్లా ఉన్నారు అంటూ కూడా మాట్లాడిన ఏదైతే సందర్భం ఉన్నదో, సో దాంతో కూడా ఇక రాజగోపాల్ రెడ్డి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంటూ కూడా కొంత చర్చ నడుస్తా ఉన్నది. ఇంకా ఇట్లాంటి నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ వల్ల నిరుత్సాహపడినటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ బాటలో పడితే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి చూడాలి జీవన్ రెడ్డి తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో చేరే నాయకులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.